అయినను పోయిరా వలి హస్తినకు అన్నట్టుగా మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతి సంవత్సరం దావోస్కి వెళ్తారు. సూట్లు బూట్లు వేసుకొని -6 డిగ్రీల చలిలో మీటింగుల మీద మీటింగులు పెట్టేస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు, ఏపీ సీఎం చంద్రబాబు సారు కూడా దావోస్ వెళ్ళారు. తిరిగి రాను కూడా వచ్చేశారు. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టి ఇండియాకు తిరిగి వచ్చిన ఆటగాళ్ళకి ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికినట్టుగా వారు ఇండియాకు రాగానే భజన బృందాలు తెగ హడావిడి చేసేసాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారేమో 1.78 లక్షల కోట్ల ఒప్పందాలు చేసేసుకున్నాడు. మహారాష్ట్ర సీఎం లక్షల కోట్ల ఎంఓఏలు కుదుర్చుకున్నాడు. మరి విజనరీ అయిన మన చంద్రబాబు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాడు అంటే, సంపద సృష్టిస్తా, తడాకా చూపిస్తా, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసేస్తా అని డప్పు కొట్టి దావోస్కి వెళ్ళిన బాబు గారు 2 చేతులు జోబులో పెట్టుకుని తిరిగి వచ్చారని వాళ్ళు సెటైల్ మీద సెటైల్ వేసేస్తున్నారు. పాపం ఈ సిచ్యుయేషన్ని ఎట్టా కవర్ చేయాలో తెలియక ఎల్లో మీడియా కుడితిలో పడ్డ ఈగలాగా గిలగల కొట్టుకుంటుంది.